పెద్దపల్లి జిల్లా మందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు హాట్ కామెంట్స్ చేశారు. మందని చౌరస్తాలో నడి రోడ్డుపై నిల్చుంటా బీఆర్ఎస్ నేతలను వచ్చి చెంపమను అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహముత్తారంలో ఓడేడు సర్పంచ్ బక్కారావుపై జరిగిన దాడిని ఖండిస్తూ మందని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. మందనిలో రౌడీజం గుండాయిజం చేసే సంస్కృతిని కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. పుట్టమధు గురించి మాట్లాడితే బక్కన్నకు పుట్టిన గతే కాంగ్రెస్ నాయకులకు పడుతుందన్న బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఓడేడు గ్రామానికి సంబంధించిన గ్రామ సర్పంచ్ బక్కన్న గారు వారి సతీమణి ప్రచారం కంప్లీట్ చేసుకొని వస్తున్న సందర్భంలో వందలాది మంది బీఆర్ఎస్ దుండుగులు దారికి అడ్డం నిలబడి వారి కార్ని ధ్వంసం చేసి అద్దాలు పగలగొట్టి ఆడమ్మాయని చూడకుండా సర్పంచ్ గారిని వారి సతీమణిని కొడుతూ ఇన్పరాడ్లతో కత్తులతో కట్టెలతో అతి క్రూరంగా కొడుతూ కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ప్రచారం చేస్తూ ఉన్నావు, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తే ఏ విధంగానైతే లాయర్ దంపతులను చంపామో అదేవిధంగా చంపబోతున్నామని వారు చెప్పి అతి క్రూరంగా కొట్టడం జరిగింది. ఈరోజు సర్పంచ్ గారు మరి క్రిటికల్ పొజిషన్లో వరంగల్ హజారా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈరోజు మేము ఆర్ఓ ఆఫీస్కి వచ్చాం. అబ్జర్వర్ గారు వస్తున్నారని తెలియగానే వారికి ఈ సంఘటనలన్నిటిని వివరించి మొదలుగా ఇక్కడ శాంతి భద్రతలు కరువైనాయి, మొదటి నుంచి శాంతి భద్రతలు కరువైనాయి. ఎలక్షన్ వచ్చినప్పుడు కనీసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా చేస్తామని నిన్న ఒక వారి పార్టీకి కార్యకర్త నాయకుడు ప్రధాన నాయకుడు పెట్టి అందరినీ బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ ఏమి జరుగుతలేదు అనే నిషాలో కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ పోలీస్ యంత్రాంగం మాత్రం దాన్ని పట్టించుకోవటం లేదు. నిన్న దాడిలో పాల్గొన్న వ్యక్తి ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు అనిల్ రెడ్డి ఏం రాస్తాడు, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మదన్న గురించి మాట్లాడితే బక్కన్న గాని పట్టిన గతే మీకు పడుతుంది, ఎక్కువ చేస్తే రోజుకో శవం లేస్తుంది, ఖబర్దార్ కాంగ్రెస్ నా కొడుకులారా. అంటే ఇంత ధైర్యాన్ని ఉసగొల్పి పూనకంలాగా తీసుకొచ్చిన వారి నాయకత్వం ఎవరు? కేసీఆర్ గారు తీసుకొస్తున్నారు.